ఇదే మన నిజామాబాద్. మొత్తానికైతే చాలా మోడల్గా మారుస్తున్నారు మన పిఎం మోడీ గారు. అమృత్సర్ దాంట్లో మన నిజామాబాద్ కూడా ఒక కీలకం అనుకోవచ్చు. కానీ చాలా చక్కగా, చాలా చురుగ్గా పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అటుపక్క కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎక్సలేటర్స్ కూడా చాలా మెట్ల మార్గము, ఎక్సలేటర్ము ఇవన్నీ బాగానే రెడీ చేస్తున్నారు. ఇవి వచ్చేసి ఇక్కడ పైన వేయడానికి, పైన చాలా పెద్ద భారీ ప్రాజెక్టే. టికెట్ కౌంటర్ అయితే ప్రస్తుతానికి అయితే చిన్నగా ఉంది. పాత టికెట్ కౌంటర్ రన్నింగ్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడే మన సేమ్ కౌంటర్ కింద, సేమ్ కౌంటరే కిందన ఇటు పక్కన మిషన్, ఇటు పక్కన మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది. ఇటు పక్క అయితే ఇది లోపలికి వెళ్ళడానికి, అటు పక్కన షెడ్గా, అటు పక్కన షెడ్ కనిపించేదేమో అది నాకు తెలిసి టికెట్ కౌంటర్ అటు సైడ్ వస్తాయి. ఇటు పక్కన ఇదేమో లోపలికి వెళ్ళడానికి ఇన్న. సో చాలా భారీ ప్రాజెక్ట్ ఇది. చాలా చక్కగా ఫాస్ట్గా జరుగుతుంది పనులు అయితే. ఇక్కడ వచ్చి ఇది మెట్ల మార్గం, పైనుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే ఈ సిలిండర్లో కిందికి వచ్చిందండి. ఇక్కడ బైక్ స్టాండ్, కార్ స్టాండ్ చాలా చక్కగా రూపొందిస్తుంది. ఒకటి, 2, 3 ప్లాట్ఫామ్లు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా శరవేగంగా జరుగుతుంది వర్క్. ప్రస్తుతం అయితే 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనకు 4, 5 కూడా ప్లాట్ఫామ్ వచ్చేలా ఉన్నాయి. వాటి కోసం కసరత్తు చేస్తున్నారు. వర్క్ అనేది జరుగుతూ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడికి ఇది 3వ ప్లాట్ఫామ్. ఇది దాటితే ఇక మనకు ఇక్కడ మనకు 4, 5 ప్లాట్ఫామ్లు వస్తాయి. ఇప్పుడు అదిగో అక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది, అక్కడ వర్క్ నడుస్తూ ఉంది. మీకు కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను చూడండి. మట్టి పోస్తారు అక్కడ, అంతెందుకు ఇక్కడే పక్కన ఉంది, ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా వర్క్ నడుస్తూ ఉంది. మనకు 4, 5 ప్లాట్ఫామ్ ఇది మొత్తం ఇక్కడంతా వర్క్ నడుస్తుంది ప్లాట్ఫామ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్ మరి.